ద బ్లైండ్ నీడ్ ఆపర్చునిటీ నాట్ సింపతి. ఎగ్జాక్ట్లీ. అమ్మా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. మేము అంతకుముందు కూడా మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ద్వారా ఒక ఓల్డేజ్ హోమ్ కన్స్ట్రక్షన్కి రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి చూసేటువంటి సబ్స్క్రైబర్స్ నుంచి చాలామంది జనరస్గా డొనేట్ చేశారు. సో ఈరోజు కూడా నేను తప్పకుండా మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే శేఖర్ వెంపరాల గారు అండ్ మాధవి వెంపరాల గారు మనకి హెల్ప్ చేశారు ఈ 20 స్టూడెంట్స్కి ఫస్ట్ గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వరకు టెక్స్ట్ బుక్స్ ఇన్ బ్రెయిలీ ఇవ్వడానికి. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా జనరస్ వాళ్ళు హెల్ప్ చేయాలని నేను లింక్ కూడా పెడుతున్నాను, తప్పకుండా చేస్తారు. పండగలు అనేది కేవలం మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మాత్రమే కాదు, నలుగురికి మంచి చేయడానికి వాడుకోవాలి అని చెప్పి ప్రతి పండక్కి మేము ఏదైనా ఒక సర్వీస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. నమస్కారం. మన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాన్ని చేపడుతుంది. మరి ఈ వినాయక చవితి పండక్కి మనం ఇదిగో ఇక్కడికి వచ్చేసాము. దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ మనతో పాటు ఉన్నారు రామకృష్ణ గారు అండ్ మేడం ప్రశాంతి గారు అండ్ రామకృష్ణ గారితో పాటు ఉన్నాము. ఈ స్కూల్ వివరాలు మరిన్ని తెలుసుకుందాము. ఈరోజు మనం ఇక్కడ బ్రెయిల్ పుస్తకాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికని వచ్చామన్నమాట. మన చాలా జనరస్ డోనర్స్ శేఖర్ వెంపరాల గారు అండ్ మాధవి వెంపరాల గారు దానికి సరిపడేటువంటి అమౌంట్ని ఇచ్చారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. నమస్కారం. నేనే మిమ్మల్ని అభయ్యూ అండి. డాక్టర్ గారు తెలుసు నాకు. నా చిన్నప్పుడు ఐ చెకప్ అక్కడికే వెళ్ళేదాన్ని. డాక్టర్ గారు నమస్కారం అండి. బాగా గుర్తుగా ఎలా ఉన్నారు డాక్టర్? అయ్యో నేను అక్కడికే వచ్చేదాన్ని కదా డాక్టర్ గారు. నా ఐ చెకప్ అంతా అమ్మా నాన్న మీ దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు. ఐ హాస్పిటల్ ఉందండి. ఓకే. ఇందులో కంటికి సంబంధించిన అన్ని జబ్బులకు చికిత్స చేయబడుతుంది. ఇది కాకుండా ఏంటంటే మనం గ్రామ ప్రాంతాల నుంచి బీద వాళ్ళకి క్యాట్రాక్ట్ అవసరం ఉన్న వాళ్ళకి అక్కడనే పికప్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసి ఒక రోజు భోజనం పెట్టి ఒక నెల రోజులకు సరిపడా మందులు ఇచ్చి పంపిస్తాం. ఓకే ఓకే. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్? అది ఫ్రీ, టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఓకే. మంత్లీ ఒక 50 కేసెస్ చేస్తాం ఫ్రీగా. ఓకే ఓకే. ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు డాక్టర్ గారు? ఇది 92లో ఎస్టాబ్లిష్ చేసామండి. 4 అంధ విద్యార్థులతో స్టార్ట్ చేశాం. ఫస్ట్ టైం భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ బ్లైండ్ వాళ్ళకి చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళతో కంపీట్ అవుతారని మనం ఇది స్టార్ట్ చేశాం. ఇప్పటికీ 33 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు మన దగ్గర 640 స్టూడెంట్స్ 6 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉంటారు. క్లాస్ 1 to గ్రాడ్యుయేషన్ అందరికి ఫ్రీ బోర్డింగ్ ఎడ్యుకేషన్ అకామిడేషన్ ఇంగ్లీష్ మీడియం. మన భారతదేశంలో ఫస్ట్ టైం 2000 సంవత్సరంలో మనం వీళ్ళకి సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఇది చేసిన తర్వాత వాళ్ళ కెపాసిటీ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ బాగా పెరిగిపోయింది. ఈరోజు ఏంటంటే నార్మల్ విద్యార్థులతో పోటీ పడి చదవగలుగుతున్నాం. మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది మంచి బ్యాంకుల్లో కానీ ప్రభుత్వంలో కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ కంపెనీ అన్నిట్లో మంచి ఉద్యోగాలు సంపాదించగలుగుతున్నారు. అంటే సైటెడ్ వాళ్ళతో పోటీ చేయగలుగుతున్నారు. ఈరోజు ముఖ్యంగా నేషనల్ లా స్కూల్స్, ఐఐటి, IIIT, IIM అహ్మదాబాద్ ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు మెరిట్ మీద వాళ్ళు సీట్ సంపాదించుకోగలుగుతున్నారు. ఈరోజు ఓపెన్. ఈరోజు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే స్టేజ్లో ఉన్నారు. అది ఫస్ట్ టైం గర్ల్స్ ఎడ్యుకేషను మన దగ్గర హాస్టల్ వాళ్ళకి సపరేట్గా పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయటం ద్వారా మనకి ఈరోజు 1/3 స్టూడెంట్స్ గర్ల్ స్టూడెంట్స్. వాళ్ళు కూడాను బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వంలో చేస్తున్నారు, కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. గ్రేట్ సార్. అసలు అంటే లేకపోతే ఒకవేళ కనుక ఇలాంటి ఒక ఛాలెంజ్ ఉన్నట్టయితే వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ రావడం చాలా కష్టం. బికాస్ ఐ హర్డ్ దట్ ఒకవేళ కనుక వేరే ఏదైనా వైకల్యం ఉంటే కనీసం కార్పెంటరీలో ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఐసైట్ మాత్రం if it is not there, then for them it becomes really a challenge. ఇప్పుడు ఏంటంటే బ్లైండ్ వాడికి మీరు అన్నట్టు వాడికి 2 మార్గాలండి. వాడు అడుక్కొని బతకాలి, లేదా వాడు చదువుకుంటే వాడు గౌరవంగా బ్రతుకుతాడు సొసైటీ.
కరెక్ట్. సో అలాంటి ఒక గౌరవాన్ని మీరు కల్పించారు. గ్రేట్ అండి. వాంట్ టు హ్యావ్ అ లుక్ ఎట్ ద ప్రిమైసెస్. మిస్సెస్ జ్యోతి గారు హూ టేక్స్ కేర్ మొత్తం అంతా. డాక్టర్ గారు ఇలాంటి ఒక ఫస్ట్ బీజం వేస్తే దాన్ని మొత్తం నడిపిస్తుంది మీరేనని తెలిసిందండి. గ్రేట్ జాబ్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. 33 years నుంచి రన్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మై నేమ్ ఇస్ సుమా కనకాల. I am a television host. I am very passionate about service and charity. So we started an NGO called Festivals for Joy. పండగలు అనేది కేవలం మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మాత్రమే కాదు, నలుగురికి మంచి చేయడానికి వాడుకోవాలి అని చెప్పి ప్రతి పండగకి మేము ఏదైనా ఒక సర్వీస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈసారి వెరీ జనరస్ డోనర్స్ శేఖర్ వెంపరాల గారు అండ్ మాధవి వెంపరాల గారు, వాళ్ళు అమెరికాలో ఉంటారు. అండ్ దే రియలీ వాంటెడ్ టు బీ ఆఫ్ సర్వీస్. సో అందుకని ఈ బ్రెయిల్ పుస్తకాలని ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ స్టడీయింగ్ సో వెరీ వెల్. మీరందరూ మంచి ఫ్యూచర్స్తో, ఒక్కొక్కళ్ళు ఐఎమ్ హియరింగ్ దట్ IITians, IIM ఇలా వెళ్తూ ఉన్నారు అని, సైంటిస్టులు అవుతున్నారు అండ్ ఇంజనీర్స్ అవుతున్నారు. సో విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్ అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ ఆర్ ఆల్ వెరీ ఇంటెలిజెంట్. మీకు వచ్చినటువంటి నాలెడ్జ్లో నాకు హాఫ్ కూడా రాదు. సో వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దేవ్నార్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. అంటే వన్ మోర్ గుడ్ న్యూస్ మ్యామ్. దిస్ ఈస్ ద లైబ్రరీ. ఓకే. ఇనాగ్రేషన్ ఈరోజు మీ చేతుల మీదుగా బుక్స్ ఇవ్వడము అంత అన్ని కోఆర్డినేట్ అంటారు కదా. వెరీ హ్యాపీ దట్ టుడే వి ఆర్ ఇనాగ్రేషన్ అవర్ లైబ్రరీ, న్యూ లైబ్రరీ. మీరు చూసారు కదా పాతది, కొత్త లైబ్రరీ, కొత్త బుక్స్తో పిల్లలకి బాగా చదవాలని బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా చదువుతున్నారు ఆల్రెడీ, ఇంకా చాలా బాగా చదువుతారు. దిస్ ఇస్ ఫర్ యూ. అమ్మా నీకు, అమ్మా నీకు. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. ఎందుకంటే మనం విద్య కన్నా పెద్ద దానం ఇంకోటి ఉండదంటారు. ఇది ఇస్తే ఇంకా ఆ తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు హ్యాపీగా. సో ఇవన్నీ మొదలైంది ఎక్కడ అంటే మన సాయిబాబా గారి సంకల్పంతో స్టార్ట్ అయ్యింది. ఆయన సంకల్పం ఎంత గట్టిదంటే ఈ రోజున ఈ దేవ్నార్ ఫౌండేషన్లో 600కి పైగా పిల్లలు చదువుతూ వరల్డ్లోనే బిగ్గెస్ట్ బ్లైండ్ స్కూల్గా మారింది. అంటే హాయ్ అమ్మా, ఇదిగో దట్స్ ఫర్ యూ. ఏయ్ థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. ఇదిగో దట్స్ ఫర్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫర్ యూ. ఆల్రెడీ చాలా పుస్తకాలు చదివేసి ఉంటుంటారు. కొత్త పుస్తకం వచ్చింది ఇవాళ, మొత్తం చదివేయండి ఫుల్. దట్ ఈస్ ఫర్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏ పుస్తకం ఇది? ఏం సబ్జెక్టు? సోషల్ స్టడీస్. ఓకే. యా. బ్రిటిష్ ఇండియా ఇన్ 1937 కాంగ్రెస్ వన్ ఇన్ మోస్ట్ provinces. Great. Super. 8 of 11. 8 of 11 provinces. Okay, 8 of 11 provinces. Yes. Okay. మామూలుగా చదివితేనే మన బుర్రకెక్కదు అసలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. with you for a lifetime. Thank you. Thank you, sir. Sir, thank you. Thank you, Jyoti garu. సో ఇక్కడ ఏంటంటే ఫీజు ఉండదు, వాళ్ళ ఎడ్యుకేషన్ అకాడమిక్గా ఫీజు ఉండదు, అలాగే వాళ్ళ యూనిఫామ్కి ఫీజు లేదు, వాళ్ళ ఫుడ్కి ఫీజు లేదు, వాళ్ళ అకామిడేషన్కి కూడా ఫీజు తీసుకోవట్లేదు. టోటల్గా పిల్లలు
ఫస్ట్ స్టాండర్డ్ నుంచి వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ అకామిడేషన్ని అందిస్తున్నారు మన దేవనార్ ఫౌండేషన్ వాళ్ళు. ఇజంట్ దట్ రియలీ గ్రేట్? మరి అలాంటి వాళ్ళకి ఏం కావాలి? జనరస్ డోనర్స్ కావాలి, డొనేషన్స్ అందించే వాళ్ళు కావాలి. మీరు కూడా అలాగే ఉన్నట్టయితే తప్పకుండా మీ డొనేషన్స్ని అందించండి. నేనే థ్యాంక్ యూ మీకు. నో ప్లీజ్ రా, ప్లీజ్ థ్యాంక్ యూ రా, ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ సో మచ్ రా. ఐ లవ్ యూ సో మచ్ రా. ప్లీజ్ రా, లవ్ యూ రా. నాకు ఒక్కసారి లవ్ యూ చెప్పరా. సరే థ్యాంక్ యూ ఓకేనా? ఓకే, ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పచ్చు, అమ్మకి చెప్పచ్చు, అక్కకి చెప్పచ్చు. చెప్పరా ప్లీజ్. ఐ లవ్ యూ. చెప్పేసిన థ్యాంక్ యూ రా. బాయ్, మళ్ళీ కలుద్దాం మనం, ఓకేనా? సో ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని ప్రతి పండగకి ఏదైనా ఒక సర్వీస్ చేస్తాం డాక్టర్ గారు. సో అలాగా ఈ పండగ వినాయక చవితికి మనం ఇది దేవనార్ ఫౌండేషన్కి బ్రెయిల్ స్టూడెంట్స్ వాళ్ళ టెక్స్ట్ బుక్స్ మాది ఎప్పుడు పండగ కాదమ్మా, ఎప్పుడైనా కరెక్ట్ ఎప్పుడైనా గుర్తుండాలి. లక్కీగా మనకేంటంటే భారతదేశంలో చాలా పండుగలు ఉన్నాయి. అందుకని మేము అన్ని పండుగలు, రంజాన్, క్రిస్మస్, దసరా అన్నిటికీ చేస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బ్రెయిల్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఏదైతే మనం ఇవ్వబోతున్నామో అవి ఎక్కడ ప్రింట్ అవుతాయి? ఇక్కడే చేస్తారు. ఓ, సో ఇనిషియల్లీ కూడా మీకు ఇక్కడే చేస్తారా? అది పెద్ద ప్రింటింగ్. ఓకే. ఎలక్షన్స్ కు మెటీరియల్ మనమే సప్లై చేస్తాం బ్లైండ్ వాళ్ళకి. ఓకే. ఎలక్షన్ ఓటింగ్ మిషన్ కూడా నేనే మాడిఫై చేశాను బ్లైండ్ వాళ్ళకు కూడా. ఇప్పుడు భారతదేశంలో అందులో ఇండిపెండెంట్గా ఓటు వేసుకోవడానికి ఫెసిలిటీ క్రియేట్ చేశాను. గ్రేట్ డాక్టర్ గారు. ఇది ఫస్ట్ టైం భగవద్గీత బ్రెయిల్లో రాసింది మనమే. భగవద్గీత మొత్తం మస్ట్ హావ్ బీన్. మనం చిన్మయ వాళ్ళకి చేసాము, ఇస్కాన్ వాళ్ళకి చేసాము, యోగానందకి చేసాము. మనం ఫస్ట్ టైం చేసినందుకు మనం ఇంకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించుకున్నారు. ఓకే. ద బ్లైండ్ నీడ్ ఆపర్చునిటీ, నాట్ సింపతి. ఎగ్జాక్ట్లీ. స్పెషల్ భగవద్గీత, రామాయణం ఉంది. రామాయణం ఇవి తిరుపతి వాళ్ళకి చేశాము. ఓకే. రామాయణము, భారతము, భాగవతం. తర్వాత ఇది జనరల్ హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా ఇప్పుడు చాలా మందికి వచ్చేస్తుంది. అవునా? ఓకే. గ్రేట్. అండ్ దిస్ ఆల్ ద క్లాస్ బుక్స్. అచ్చా, ఇవి క్లాస్ బుక్స్. ఓకే. ఇది జనరల్ బుక్స్. ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఇవి అన్నమాట. ఇవి మనం ఇవ్వబోతున్నటువంటి పుస్తకాలు ఇవే. ఓకే. సో ఇది మ్యాథ్స్, సైన్స్ అన్ని. బ్రెయిలీ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం లేదు మేడం. కాకపోతే ఏంటంటే మనం కంటిన్యూస్ రీడింగ్ చేస్తేనే అది గుర్తుంటుంది. ఒక 6 డాట్స్ ఉంటాయి ఇవి. ఈ 6 డాట్స్తోనే మనం ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అయినా రాయొచ్చు. ఓకే. సో ఈ బ్రెయిల్ లాంగ్వేజ్ అనేది ఒక తెలుగు, ఒక హిందీ అలా కాకుండా ఇట్స్ యూనివర్సల్ లాంగ్వేజ్. యూనివర్సల్. 6 డాట్స్ ఆర్ యూనివర్సల్. చూపిస్తాను. ఓకే. సో ఇది ఏదైతే ఉందో ఇది ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. డాక్టర్ గారు, ఈ ప్రింటర్ కూడా ఇక్కడ తయారు చేశారా? ఇంపోర్టెడ్. ఓకే. మనకి బ్రెయిల్ ఫస్ట్ కనిపెట్టిన ఆవిడ పేరు లూయిస్ బ్రెయిల్ గారు ఫస్ట్ కనిపెట్టారు. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిన ప్రింటరు? జర్మనీయా, స్వీడనా? అంటే ఇదే అని కదండి, ఎనీ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్ రూమ్లో చూపిస్తాం. ఎనీ సాఫ్ట్వేర్ త్రూఅవుట్ వరల్డ్లో ఏ సాఫ్ట్వేర్ ఏది కొత్తగా వచ్చింది అనుకో, నెక్స్ట్ డే మన దగ్గర ఉండాలి. ఆ కంట్రీలో వాళ్ళకి సంబంధించింది ఉంటుంది. మన దేవనార్లో మాత్రము ఆల్ ఓవర్ వరల్డ్ లో ఏ సాఫ్ట్వేర్ కొత్తగా రిలీజ్ అయిందనుకో నెక్స్ట్ వీక్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ చిల్డ్రన్ ఇంత బాగా పికప్ చేసుకోవడానికి కారణం ఏంటంటే డే టు డే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేస్తుంది. మీరు దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు కరెక్ట్గా. పిల్లలకు చెప్తున్నాం. కరెక్ట్. 5th క్లాస్ అంటే నార్మల్ చిల్డ్రన్ ఇలా 5th క్లాస్ నుంచి కంప్యూటర్ నేర్చుకుంటారో ఇక్కడ కూడా పిల్లలు 5th క్లాస్ నుంచి నేర్చుకుంటారు. ఓకే. ఇప్పుడు మేము ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నామో అవి కాస్ట్ కూడా ఇట్స్ లిటిల్ హై మనకి వెన్ కంపేర్ టు ద నార్మల్ టెక్స్ట్ బుక్స్. ఎందుకు అంటే పేపర్స్ ఎక్కువ ఉంటాయి.
ఒక పేజీలో కొంత మ్యాటర్ వస్తుంది. అంటే ప్రింటెడ్ పేజీకి 5 పేజెస్ అవుతుంది ఇంచుమించు బ్రెయిల్లో. సెకండ్ థింగ్ అయితే పేపర్ థిక్ ఉంటుంది, తర్వాత ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. పేపర్ కాస్ట్ ఎక్కువ, ప్రింట్ కాస్ట్ ఎక్కువ, పేపర్స్ ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మేము ఒక 20 మెంబర్స్కి ఇస్తున్నాము, విచ్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 430 దాకా అవుతుంది, విచ్ నార్మల్ టెక్స్ట్ బుక్స్ కన్నా ఇట్ ఇస్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఎక్కువ. అవును. సో మీరు ఇంతమందికి కేటర్ చేయాలి అంటే నిజంగా దేవుడి దయ వల్ల, యూనివర్స్ దయ వల్ల మీకు చాలా మంది సపోర్ట్ చేయాలి, లేకపోతే చాలా కష్టం కదా డాక్టర్ గారు. మీ సంకల్పం చాలా గట్టిది కాబట్టి నడుస్తుంది. గ్రేట్. సో ఇది ప్రింటర్స్ నియర్లీ 20 ఉన్నాయండి మా దగ్గర. ఒకవేళ మనకు ఎక్కువ పేజెస్, ఎక్కువ బుక్స్ కావాలంటే ఒకటే కమాండ్ ఇవ్వచ్చు. ఓకే, ఒకటే కమాండ్ ఇస్తే అన్ని అదే మ్యాటర్ ప్రింట్ అయిపోతుంది. ఓకే ఓకే. మనది అంటే భారతదేశంలో అతిపెద్దది ఇది, నేషనల్ అవార్డు వచ్చింది వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర మనం బ్రెయిల్లో రాసాము. ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పేజీ నెంబర్ 1 అండి. ఇక్కడ నుండి పిల్లలు టచ్ చేసి ఇలా వాళ్ళ టచ్తో వాళ్ళు మొత్తం అంతా ఐడెంటిఫై చేస్తారు. ఓకే. తెలుగు కూడా డాట్స్ వేరుంటాయి మ్యామ్. తెలుగులో సపోజ్ ఒక లెటర్ అమ్మ ఉందనుకోండి, ఆ డాట్ ఫోర్ మామ వస్తుంది. ఇంగ్లీష్లో డిఫరెంట్ ఉంటుంది, హిందీలో డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇవాళ మేము ఇస్తున్నటువంటి పుస్తకాలు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అంటే ఏ గ్రేడ్? ఫస్ట్ నుంచి 1 to 10th. ఓకే, 1 to 10th ఇస్తున్నాం. సో ఇక్కడ మొత్తం ఇంకా 1 to 10, తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్. ఒకవేళ ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు ఇంజనీరింగ్ లేదంటే ఎంబీబీఎస్. అదే కరెక్ట్. మనం ఏంటంటే వాళ్ళను 10th స్టాండర్డ్లో వాళ్ళని గుర్తిస్తాం. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో, మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్, వాళ్ళకి గైడ్ చేసి ఎంపీసీ కొరకు వేరే కాలేజ్ పంపిస్తాం. ఓకే, అక్కడ నుంచి వాళ్ళు దే గో ఫర్ ఇంజనీరింగ్. అట్లనే వాళ్ళు మా IIIT, IIT వాటిల్లో పోయినారు. ఓకే. అంటే వాళ్ళ ఊళ్ళో అట్లీస్ట్ కరెంట్ కూడా లేదండి. పాండమిక్ టైంలో, కరోనా టైంలో అప్పుడు ఏంటంటే వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయింది. నేషనల్ వాడికి సీట్ వచ్చింది, వాడికి ఎగ్జామ్స్ ఉన్నవి. వాళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేస్తా అని చెప్పారు. వాడు ఒకటే టెన్షన్, ఏడవడం, మా ఊర్లో కరెంటు కూడా లేదు, నేను అక్కడ ఉన్నా, నాకు చాలా కష్టం, ఎట్లా అనేది వాడు ఏడ్చుకున్నా. అంటే అప్పుడు టోటల్ క్లోజ్ చేశారు కదా. ఇక్కడ కూడా మనది ఇది ఉంది కదా నాన్న, కంప్యూటర్ ల్యాబ్ ఉంది కదా, నువ్వు అంత ఏడవలసిన అవసరం లేదు, నువ్వు వచ్చి ఇక్కడ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయి, చదువుకో అని చెప్తే వాడు వచ్చేసి ఇక్కడ 3 months ఉండి ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అసలు నేను ఒక 1 year లాస్ అయ్యేది కదా నాకు. వాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్, నేను IAS రాస్తాను వాడు. సూపర్ సూపర్. ఇట్లాంటివి మన దగ్గర 4 కంప్యూటర్ ల్యాబ్స్. ఓకే ఓకే. 2 స్కూల్కి 2 కాలేజ్. Shirin, yeah, just like this. Yes, tell me, Shirin. Now I'm going to show how we'll use this software. E. Use left middle space. Use right thumb. Wouldn't. W. Use O. Use right. U. Use L. Use press correct key. Okay, thank you so much. Little finger. Really brilliant what you're doing. Amazing. I can't even do 0.001% of what you're doing. You are amazing. Caps lock on. W. Caps lock off. E. L. C. O. N. E. Welcome space. D. O. 2 space. Caps lock S. Caps lock off. U. N. A. Super space. N. A. N. Wow, thank you. Welcome to Suma ma'am. Great. Superb, superb. Edit equals S. U. N. Sum. Left the letter sum X. C. 3. Stylus. C3. E3. Thank you so much. Thank you. So what she's writing is also Braille andi. Braille, okay. వాళ్ళు రాసేదంతా బ్రెయిలీలో. అవును అవును. Okay. ఏం రాసావు? వెల్కమ్ టు దేవనార్ స్కూల్, సుమన్న. Thank you so much. Love you so much. Thank you. Thank you. I'm taking the paper. Okay. That is welcome to me. Thank you. My name is Parameshwaran. Okay. I'm a voluntary science teacher. Working for the last 14 years with the guidance of Jyoti Madam and Sir Sai Baba garu. Yeah. I was working with the Emirates Airline Dubai. Oh. I took a voluntary retirement.
joined. So this physics involves many diagrams and drawings. That's why our sir used to teach by tactile drawings by touch and feel method. But I am going to explain about the parallel electric circuit. Since we are visually impaired, we can't connect wires directly. That's why we use this crocodile clip. Now I am going to connect. And this is a switch. I'm going to make it on. Great job. Thank you so much. Very happy to meet you. This project received international award from Society for Science. US. In Irish competition, each child received $250. The X-ray plus hands are moving, which gives the big buzzer sound. Great, superb. Thank you so much. Thank you. So medicine box ni తయారు చేస్తున్నారు అన్నమాట. For the visually challenged. This is the medicine box. It has 6 partitions. On the doors, the partition numbers are pasted in Braille. This is the first partition in which we have kept the prescription in Braille also. Okay. Shivaraman, problem, throat pain, fever on 25/11/23. Dr. Surendra identified the throat infection and prescribed the following medicine: azithromycin, antacid, dose 650, cough syrup, Prozac, cough lozenge. I'm going to explain about digestive system. How our food digest in the daily food. Human digestive system is very complex in nature. Different parts are involved and different functions are performed. Here the undigested food slowly enters into the large intestine and ejects through the anus. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు చిన్నప్పుడు చదివిన సైన్స్ అంతా గుర్తొచ్చింది ఇప్పుడు. I'm going to explain about kidney. We have a pair of kidneys on dorsal wall on either sides of the backbone. Each kidney is 10 cm in length, 5 to 6 cm in width, and 4 cm in thickness. Usually the right kidney is lower than the left kidney due to the presence of liver. Thank you so much. Thank you. Great job. പണിക്കർ മോനെ ഒന്നിങ്ങോട്ട് തിരിയൂ. ഞാനാണ് സുമച്ചേച്ചി. അറിയാം. സൂപ്പർ. കേരള കുട്ടിയല്ലേ? അതെ, കേരള കുട്ടിയാണ്. പാലക്കാടാണ് നാട്. എവിടെയാണ് നാട്? ട്രിവാൻഡ്രം. ഓ సూపర్. జాయిన్ హియర్ ఇన్ ఎల్కేజీ. వాళ్ళ అమ్మమ్మ తాత రెస్పాన్సిబిలిటీ తీసుకుని డైలీ తీసుకొచ్చి చదివిస్తున్నారు. హీ ఈస్ గోయింగ్ టు బి ఎ న్యూక్లియర్ సైంటిస్ట్ ఇన్ ఫ్యూచర్. ఎక్స్ప్లెయిన్ అండ్ some interesting topic to you. Okay. The mechanism of respiration involves 2 main processes: inhalation and exhalation. When we exhale, this carbon dioxide would be exited out of our body through the same path. Superb. Great. So I'll see you as a scientist very soon. Okay? Congratulations. Congrats to all of you all. Yeah, no try, you will be. That's all. I will be there for your function. Yeah. One of our student, her name is Gayatri. We'll call her as a talking doll. Okay. ये बंद कर दो. Having chubby cheeks, dimpled and without eyes. But if she starts speaking, you can't divert your concentration. Such a good vocabulary also. She is a multilinguist. Super. She can speak. That girl wantedly joined in Vasundhara Junior College in ECIL. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు చాలా పెద్ద మంది కలుస్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ 7 floors ఒక అద్భుతమైన స్ట్రక్చర్ అది చేసాము. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయింది. హ్యూజ్ అమౌంట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఇది ఒకసారి కంప్లీట్ అయిపోతే 1000 మంది బ్లైండ్ పిల్లల్ని మనం అకామిడేట్ చేయగలుగుతాం. మా టార్గెట్ కూడా ఏంటంటే ఒక 2-3 నెలల్లో పూర్తిగా చేసి 650 మంది పిల్లల్ని ఇదే క్యాంపస్లో పెడదాం. అంచేత మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే చేసి ఈవేళ మీరు మొదలుపెట్టిన ఈ మొదలు ఏదైతే ఉందో ఇది తొందరగా కంప్లీట్ చేయించేసి సుమనోహరంగా మమ్మల్ని కష్టంగా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మేము అంతకుముందు కూడా మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ద్వారా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్కి రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి చూసేటువంటి సబ్స్క్రైబర్స్ నుంచి చాలామంది జనరస్గా డొనేట్ చేశారు. సో ఈ రోజు కూడా నేను తప్పకుండా మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే శేఖర్ వెంపరాల గారు అండ్ మాధవి వెంపరాల గారు మనకి హెల్ప్ చేశారు. ఈ 20 స్టూడెంట్స్కి ఫస్ట్ గ్రేడ్ నుంచి 10th grade వరకు టెక్స్ట్ బుక్స్ ఇన్ బ్రెయిలీ ఇవ్వడానికి. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా జనరస్ వాళ్ళు హెల్ప్ చేయాలని నేను లింక్ కూడా పెడుతున్నాను. తప్పకుండా చేస్తారు. సంతోషం. థ్యాంక్ యూ అండి. వెరీ ఫైన్. సూపర్. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ టు యువర్ స్కూల్ టుడే. What are you reading? I'm reading English. English, okay. Nice. In the library? Yes. You like the library? Yes. Why do you like the library?
I am like reading and writing. ఓ వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంది మీకు కంప్లీట్గా వెర్షన్కి బ్రెయిలీలోకి ట్రాన్స్లేట్ చేసేటప్పటికి 125 వాల్యూమ్స్. అంటే బ్రెయిలీ అనేది ఒక ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అదే చెప్పారు. అందుచేత ఏంటంటే 125 వాల్యూమ్స్ కలిపితే ఒక సెట్. మేము ఇలాంటి ఒక 20 సెట్లు చేసి అదర్ యూనివర్సిటీస్ కూడా పంపించాం. ఇది ఒక్కొక్క సెట్ మనం కంప్లీట్గా చేసి మనకి ఇట్లా చేయడానికి మనకి 30,000 వరకు పడుతుంది. ఓకే ఈచ్ అంటే ఒక బెడ్ ఒక ర్యాక్ ఇది అది కలిపితే 30,000 పడుతుంది. సో ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. ఇది మన ప్యాంట్రీ అండి. అంటే వంట అది ఇక్కడ జరిగేది 3 పూట్ల రోజు 500 మందికి ఒక్కొక్క పూటకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఈ స్టీమ్ సెటప్ అండి. ఇది ఇందులో మనం ఒకేసారి 150 కేజీల వరకు రైస్ వేసేసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే 3 బకెట్స్లో రైస్ వేసుకుని అంటే మాకు ఒక్కొక్క పూట 80-85 కేజీలు వాడతాం. ఆ 80 కేజీలు రైస్ పెట్టి ఓ దాంట్లోనేమో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా ఉడకబెట్టేస్తారు. డైనింగ్ హాల్ ఏంటి మంచిగా చల్లగా ఉంది. అంటే మనం కిచెన్లో నుంచి వచ్చాం కాబట్టి క్లీనింగ్ చేస్తారు. ఇంకాసేపు 1 గంటకి ఇస్తారా బ్రేక్? 12:40. చూసారా ఇదో మొత్తం సెటప్ అంతా రెడీగా ఉందన్నమాట. వెరీ నైస్. ఇది ఒకే పూట 500 మందికి భోజనం ఏర్పాటు చేసి పెట్టచ్చు ఇక్కడ అరేంజ్మెంట్ ఫెసిలిటీస్. బాయ్ ఎవ్రీబడీ, సీ యూ. బాయ్ బాయ్.